అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడగాలి. అట్లా అడగాలి. నవ్వుతావేంటి? పొద్దున్న హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాము? నువ్వేం మింగావు? కాయిన్ మింగావా? ఎలా మింగావు చెప్పు. ఎలా మింగావు? ఎట్లా ఏడ్చావు? అప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఏం చేశారు? పెట్టి తీసేసారా? ఇంకా ఇంకేం చేశారు చెప్పు. ఇంకేం చేశారు? సో మ్యాటర్ అర్థమైంది కదా, వినయ్ చెప్పేశాడు. యాక్చువల్లీ ఈరోజు నేను బ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఏమైందంటే 11 o'clock ఆ టైంలో అవి వాళ్ళ నాన్న అప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆఫీస్కి వెళ్ళారు ఆయన. అలాగా నేను వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి, సరే అవి కూర్చో అని చెప్పాను. రిమోట్ తీసుకున్నాడు, రిమోట్ తీసుకుని కూర్చున్నాడు. నేను లోపలికి వెళ్ళి బట్టలన్నీ బకెట్లోకి వేసుకుంటున్నాను. కరెక్ట్గా నేను బకెట్లోకి బట్టలు వేసుకోవడం కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అంతలోపే అవి పెద్దగా ఏడుస్తున్నాడు, అమ్మా 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 అని చెప్పి. ఏంటి అని వచ్చి చూసేసరికి అవి అమ్మా మింగేసా కాయిన్ మింగేసా అట్లా అంటున్నాడు. నాకు అసలు చేతులు కాళ్ళు ఆడలేదు. నేను ఒక్కదాన్నే ఉన్నా, నాకు ఏం చేయాలి? ఏడుపు వచ్చేస్తుంది. ఏమైపోతుంది? మనం వార్తలు చదువుతున్నావు ఏంటి? ఎట్లా ఏం చేయాలి పిల్లోడికి? అవి ఏం చేసినాయి నాన్న నిన్ను? అవి వదిలేసి అది రాదు, నేను తర్వాత తీస్తాలే. ఏమవుతుందో తెలీదు. ఇంకా ఫస్ట్ ఇలా తిప్పేసి తన కొట్టాను. ఏడుస్తున్నాడు, ఆపట్లేదు. ఇంకా నేనేం చేశాను, మా పక్కన నైబర్స్ ఉన్నారు కదా, జశ్వంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు తలిపేసుకుంటే తప్ప బాధేసాం. మా ఆయనకు ఫోన్ చేయాలన్న ఆలోచన రావట్లేదు నాకు. వాళ్ళకు ఆల్రెడీ చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఏమన్నా ఐడియా ఉండిద్దని చెప్పేసి తీసుకెళ్ళి వాళ్ళు ట్రై చేశారు, అవ్వట్లేదు. ఇంక వాళ్ళ ఫాదర్ ఉన్నారు, ఒకసారి మీ హస్బెండ్కి కాల్ చేయండి, హాస్పిటల్కి వెళ్ళిపోదామని చెప్పారు. అవి బాగానే ఉన్నాడు. నాకు చాలా భయం వేస్తుంది, అది ఇరుక్కుపోయిందా ఏమైంది? నోట్లో ఏం పెట్టుకున్నావు? సిరప్ వేసుకున్నావు. ఇప్పుడు అవి ఏం మింగాడో తెలీదు. ఒకటి అదే చెప్తున్నాడు, ఏం మింగాడో తెలీదు, ఏమవుతుందో. హడావిడిగా హాస్పిటల్కి పరిగెత్తుతున్నాం. మా ఆయనకు కాల్ చేసాం. మా ఆయన అప్పటికి కరెక్ట్గా 5 minutes కదా, ఎక్కువ దూరం కూడా వెళ్ళాలి, ఇంటికి దగ్గరలోనే ఉన్నారు. సో ఇంటికి దగ్గరలోనే ఉంటే కాల్ చేసాం. ఇంకా మా పక్కన నైబర్ వాళ్ళు కార్లో తీసుకెళ్తామంటే ఇంకా కిందకి దిగేసాం, కార్ ఎక్కేసాం. మా ఆయన వచ్చారు. ఇంకా మేమేం చేసాం, సైన్ హాస్పిటల్కి వెళ్దామని కాల్ చేసి కూడా అక్కడ ఎక్స్రే ఎక్విప్మెంట్స్ ఏమి ఉండవు కదా అని చెప్పి అంకురాకి వెళ్ళిపోయాము. అంకురాకి వెళ్తే వాళ్ళు ఫస్ట్ ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్ళి ఆక్సిజన్ది కాలుకి పెట్టారు. సో బాబు బ్రీతింగ్ అయితే బాగానే తీసుకుంటున్నాడు, ఇబ్బంది ఏం లేదు అని చెప్పారు. బాబు బ్రీతింగ్ బాగుందని చెప్పారంట. ఇంకా అయితే ఎక్స్రే తీద్దాము. అయితే కాయిన్ మింగితే ఎక్స్రేలో తెలిసిద్ది, ఓకేనా? లేదు కాయిన్ కాకుండా ఏమన్నా ప్లాస్టిక్ వస్తువులు ఏమన్నా మింగితే ఎక్స్రేలో తెలీదు. అది లివర్లోకి వెళ్ళిందంటే తెలీదు, ఇంకా సీరియస్ అయ్యిద్ది. మనం ఎక్స్రే తీసి చూద్దాము. ఎక్స్రేలో తెలియలేదంటే కనుక మనకి ఎండోస్కోపీ ద్వారా త్రూ నోట్లో నుంచి కెమెరా వెళ్ళి చెక్ చేయాలి అని చెప్పారు. సో మేము పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అయ్యి ఎక్స్రే తీయించుకున్నాం. తీరా ఎక్స్రేలో కాయిన్ లేదు, ఏమీ లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నారంటే ఒక 1 day చూద్దాము, ఒక 1 day చూసి అవ్వట్లేదంటే రేపు మళ్ళీ చూద్దాము. ప్రస్తుతానికి మోషన్ అవ్వడానికి సిరప్ అయితే ఇస్తున్నాను, ఏమన్నా ఉన్నా మోషన్లో వచ్చేస్తుంది, కంగారు పడొద్దు అని చెప్పారు. నాకైతే అసలు ఏడుపు ఆగలేదు. కాయిన్ కదా, ఏమో తెలీదు. బ్రీతింగ్ ఆగిపోతే, బ్రీతింగ్ అందకపోతే ఎన్ని వార్తలు చూస్తున్నాం. చాలా ఏడుపు వచ్చింది, ఏడుస్తూనే ఉన్నా నేను హాస్పిటల్ అంతా. అసలు ఏం చేయాలో అర్థం కావట్లా. వాళ్ళేమో పిల్లోడు బాగానే ఉన్నాడు, మీరు కంగారు పడద్దు. సో ఇప్పుడు సిరప్ ఇస్తున్నాను, మోషన్ వెళ్తాడు, మోషన్లో క్లియర్ అయిద్ది. రేపు మళ్ళీ హాస్పిటల్కి తీసుకురండి. ఒకవేళ బాబుకి ఏమన్నా వామిటింగ్స్ గ్రీన్ కలర్లో అయితే
లేదు పిల్లోడికి బ్రీతింగ్ ఏమన్నా ఇబ్బంది అయితే అప్పుడు తీసుకురండి, ఇప్పటికిప్పుడు ఎండోస్కోపీ వద్దు అని అయితే చెప్పారు. అవిని చూస్తే అలా లేడు కదా, అవి ఆ టైంలో చూసి ఉండాల్సింది. చాలా భయం వేసింది నాకు, చాలా ఏడుపు కూడా వచ్చేసింది. ఏదేమైనా సరే పిల్లలతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఇప్పుడు ఏం మింగాడో తెలీదు, కానీ నిజంగా ఏదో మింగాడు ఆయన. ఇట్లా అట్లా అంటున్నాడు. అసలు ఆ సీన్ తలుచుకున్నా కూడా నాకైతే చాలా భయం వేస్తుంది. ఇంకా దాని తర్వాత హాస్పిటల్కి వెళ్తే వాళ్ళైతే సిరప్ ఇచ్చేశారు. ఇంకొక పక్కన మా అత్తయ్య వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి చెప్పాను. ఇక వాళ్ళు ఏడుపులు, ఏమైంది, ఎలా ఉన్నారు, ఎలా ఉన్నాడు, ఎలా ఉన్నాడు, మా అత్తయ్య వాళ్ళు, మా చిన్న అత్తయ్య వాళ్ళు, మా ఆడబిడ్డోళ్ళు, మా తోడుకోళ్ళోళ్ళు, మా అమ్మోళ్ళు, మా నాన్న, అందరూ కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉన్నారు. అదే టైంలో బోనా చేసింది, తనకి చెప్పాను. అక్కడ హాస్పిటల్లో ఒక సబ్స్క్రైబర్ తను మీట్ అయ్యారు. ఏమైంది ఆవిష్కి, ఎందుకు వచ్చారు అని. ఇట్లా కాయిన్ మింగాడంటే, అదేంటి అవునా, ఎట్లా, ఏం జరిగిందని వాళ్ళు అడిగారు. తర్వాత కూడా మెసేజ్ చేశారు. సో నాకైతే ఇంకా మోషన్లో వెళ్తున్నాడు కానీ ఏం రావట్లేదు. సో అసలు ఇప్పుడు ఏం తిన్నాడు, పొట్టలో ఏముందో తెలీదు. పిల్లోడు మాత్రం యాక్టివ్గా ఉన్నాడు దేవుడి దయ వల్ల, కానీ చాలా భయంగా ఉంది. ఇప్పుడు మేము రేపు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. ఇంకా హవికి బాగాలేదు కదా, వాళ్ళ నానమ్మ, తాత, వాళ్ళ అత్త, వాళ్ళ మామ, తులసి, వాళ్ళ ఆయన మోహను, చిన్నపిల్ల ఉంది కదా వేద, అందరూ వస్తున్నారు హవిని చూడడానికి. ఇంకా వాళ్ళ నానమ్మకి ఫుల్ ఫీవరు, వాళ్ళ అత్తకి ఫుల్ ఫీవరు. బాగలేకపోయినా కూడా ఈయన కోసం వస్తున్నారు. ఎవరెవరు వస్తున్నారు నాన్న? మీ ఇంటికి వస్తున్నారా? నువ్వు ఏం మింగావు తల్లి, ఎందుకు అట్లా ఏడ్చావు? కాయిన్ అంటే కాయిన్ లేదని చెప్పి ఫోన్లో స్వీట్ కార్న్ చూపించాను, కాయిన్స్ చూపించాను, ఇంటికి వచ్చినాక బొమ్మలన్నీ చూపించాను, ఏది కాదంటున్నాడు. అసలు మంచం మీద కూడా ఏం లేవు, ఏం తిన్నాడో తెలీదు. సగం అసలు అది ఏం వెళ్ళిందో తెలియక టెన్షన్ అవుతుంది మాకు. అలా చేయొచ్చా, మింగొచ్చా? తప్పు కదా. మరెందుకు మింగావు? సో ఇంకా మా అత్తయ్య వాళ్ళు కూడా వస్తున్నారు అవి కోసము. సో పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండండి. రేపు హాస్పిటల్కి వెళ్ళి ఏం చెప్తారో చూడాలి. అవి గురించే భయం వేస్తుంది బాగా. ఇదంతా ఎంత టెన్షన్ అయిందంటే నిజంగా చెప్తున్నా కదా, పిల్లలతో ఎంత జాగ్రత్తగా 24 గంటలు సీసీ కెమెరాలాగా కళ్ళేసుకొని చూసినా సరే ఈ పిల్లలు ఏం చేస్తారో తెలీదు. ఇప్పుడు మెయిన్ బాధ ఏంటంటే అసలు ఏం మింగాడో తెలీదు, ఆ పొట్టలో ఏముందో తెలీదు. ఏంటి, ఏం చూపిస్తున్నా? హైఫైయా? ప్రశాంతంగా ఉన్నాడు ఆయన, చిల్ అవుతున్నాడు. మేమేమో టెన్షన్తో ఇదైపోతున్నాం. ఏం చేశాడు, ఏం మింగాడు పిల్లోడు, అసలు ఏం మింగాడని. అదన్నమాట సంగతి. ఎందుకో నా చుట్టూతో ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఓకే, ఇంతే ఈ బ్లాగ్. ఇంకా అత్తయ్య వాళ్ళు వస్తున్నారు కదా, ఇల్లు చిందరవందరం ఉంది, కొంచెం నీట్గా సర్దాలి. ఇప్పుడు టైం ఇప్పుడు 9 అయింది. ఇంకా ఇంకా చెల్లి పేరేంటి? దిత్యానా? సరే బాయ్ అను. బాయ్ బాయ్ బాయ్, గుడ్ నైట్. సో మీ మాటలకి ఓకే.